హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను హాఫ్ కేజీ చికెన్తో పికిల్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే మార్కెట్ నుండి తెప్పించాను ఫ్రెష్గా. ముక్కలు కట్ చేసి వాటిని ఒక ప్లేట్లో వేసి పసుపు కారం రెండు వేసి అలా మిక్స్ చేయాలి ఒక 5 మినిట్స్. మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ని ఇలా కళాయిలో నూనె వేసి కొంచెం కొంచెం వేసి రోస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే డీప్ రోస్ట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకొని ముక్కలు బాగా ఎర్రగా వేగే వరకు రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చికెన్ మొత్తం కళాయిలో వేసిన తర్వాత ముక్క మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలండి. ఇది రోస్ట్ అయ్యేలోపు దీనికి కావలసిన మసాలా మొత్తం రెడీ చేసుకుందాం పదండి. ముందుగా ధనియాలు కొంచెం దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. దీనిలోకి కొంచెం లవంగాయలు, దాని తర్వాత 2 యాలకులు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇవి వేపుకోవాలండి. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. మసాలా కావాల్సిన దినుసులన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ ఇంకా ఉడుకుతూ ఉందండి. సో అది బాగా డీప్ రోస్ట్ అవ్వాలి. వేయించుకున్న మసాలా దినుసులు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మసాలా పట్టుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ 80% ఉడికేసింది ఫ్రెండ్స్. సో ఇది ఉడికేలోపు నేను మసాలా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఫ్రెండ్స్. హాఫ్ కేజీ చికెన్కి గాను నేను 200 ml ఆయిల్ తీసుకున్నాను. నేనైతే గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. చికెన్ అయితే సపరేట్ చేస్తున్నాను ఆయిల్ నుంచి. మిగిలిన నూనెలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ మాత్రం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి చికెన్ ముక్కలు వేసుకుందాం. రోస్ట్ చేసి పెట్టుకున్నది ముందే ఒకసారి వేసుకొని మొత్తం అలా కలదిప్పుకుందాం. చికెన్ ముక్కలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికించిన తర్వాత దీనిలో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మసాలా యాడ్ చేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి మొత్తం కలదిప్పుకుంటూ. ఇలా పొంగు వస్తున్నప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు మనం ఆల్రెడీ ముందే వేసాం కాబట్టి చూసుకొని రుచికి సరిపడా అది కూడా వేసుకోవాలి. ఇలా కలదిప్పుకున్నామంటే ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం నూనె స్టీమ్ అవుతుంది. ఇందులో మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే కొత్తిమీర యాడ్ చేయొద్దు. సో టేస్ట్ చేద్దాం రండి. థ్యాంక్ యూ.